జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 137వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే చతుర్థోధ్యాయ శ్రీరామచరితం. నిన్నటి వరకు ఖట్వాంగుని వరకు పారాయణం చేసుకున్నాము. ఏన స్వర్గాదిహాగమ్య ముహూర్తం ప్రాప్య జీవితం త్రయోనుసంధితా లోకాః బుద్ధ్యా సత్యేన చైవహి. ఆ ఖట్వాంగుడు స్వర్గము నుండి భూలోకమునకు వచ్చి ఆయుష్యము ఒక ముహూర్తకాలమే ఉండగా తన బుద్ధితో సత్యముతో 3 లోకాలను అతిక్రమించిపోయెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏ నేతి త్రయ ఇత్యాది త్రయో లోకాః సాత్విక్యాదిగతయః అతి సంహితాః అతీతః అనుసంహితా ఇతి పాఠే ఆత్మసాత్కృతాః విష్ణు లయాత్ యద్వా త్రయో లోకా త్రైలోక్యం అభిసంహితా ప్రాప్తాః సర్వవిశిష్ట పరమాత్మా హి ముక్తప్రాప్యః ఇమా లోకాన్ కామాన్ని కామ్యరూప్యను సంచరన్ సర్వేషు లోకేషు కామచారో భవతి సర్వం హి పశ్యతి సర్వమాప్నోతి సర్వేశ ఇత్యాదే ధృత్యా ధ్యానేన సత్యేన త్రివిధ సపదేన. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏన అని త్రయ ఇత్యాది త్రయో లోకాః అనగా సాత్విక రాజస తామసగతులు అతి సంహితా అతిక్రమించను. అనుసంహితం అని పాఠమున్నచో ఆత్మసాత్కృతములైనవి తమ అధీనములైనవి అని అర్థము. విష్ణువునందు లయమైనందువలన లేదా త్రయోలోకాః 3 లోకములు అతి సంహితా ప్రాప్తాః పొందబడినవి. సర్వ విశిష్టుడైన పరమాత్మయే ముక్తులకు పొందదగినవాడు. ఈ లోకములను కామాన్ని కామరూపి అని సంచరించుచు సర్వలోకములలో కామచారి యగుచు అన్నిటినీ చూచును అన్నిటినీ పొందును. సర్వేశ ఇత్యాది శృతివాక్యం అనగా ఇచ్చట ప్రమాణము. ధృత్య అనగా ధ్యానేన సత్యేన అనగా త్రివిధ శపథముల చేత. ఖట్వాంగా దీర్ఘబాహు పుత్రో భవత్. ఖట్వాంగుని వలన దీర్ఘబాహు పుత్రుడు కలిగెను. దీర్ఘబాహు పుత్రుడు రఘువు. తతో రఘురభవత్ తస్యాదప్యజః. రఘుమహారాజు పుత్రుడు అజుడు. అజా దశరథః. అజుని నుండి దశరథుడు. తస్యాపి భగవానబ్జనాభో జగతః స్థిత్యర్థం ఆత్మాంశేన రామలక్ష్మణ భరత శత్రుఘ్నరూపేణ చతుర్ధా పుత్రత్వమాయాసీత్. ఆ దశరథ మహారాజునకు పద్మనాభ భగవానుడు జగస్థితి కొరకు ఆత్మాంశతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రూపములో 4 పుత్రులుగా అవతరించను. రామోపి బాల్య ఏవ విశ్వామిత్రయజ్ఞరక్షణాయ గచ్చంతాటకాం జగాన. రాముడు బాల్యమందే విశ్వామిత్ర యజ్ఞమును రక్షించుటకు విశ్వామిత్రుని వెంట వెళ్ళుచూ తాటకను వధించను. యజ్ఞే చామారీచం నిమిషో పాతాహతం సముద్రే చిక్షేప. విశ్వామిత్రుని యజ్ఞములో మారీచుని బాణపాతముతో కొట్టి సముద్రమున విసిరివేచను. సుబాహు ప్రముఖాంశ్చ క్షయమనయత్. సుబాహువు మొదలగు రాక్షసులను నశింపచేసను. దర్శన మాత్రేణైవ అహల్యాం పాపాం చకార. దర్శన మాత్రము చేతనే అహల్యను పాపరహితురాలను చేసను. జనక గృహే చ మాహేశ్వరం చాపం అనాయాసేన బభంజ. జనక మహారాజు గృహములో శివధనువును అనాయాసముగా విరిచెను. సీతాం చాయోనిజాం జనకరాజతనయాం వీర్యశుల్కాం భేజే. అయోనిజను వీర్యశుల్క జనకరాజపుత్రి అయిన సీతను పొందెను. సకల క్షత్రక్షయకారిణం అశేష హైహయ కులధూమకేతుం చ పరశురామం అపాస్త వీర్యబలావలేపం చకార. సకల క్షత్రియులను నశింపచేసిన వాడు సకల హైహయ కులమునకు ధూమకేతువు అయిన పరశురాముని వీర్య బలగర్మమును తొలగించను. పితృవచనాశ్చ అగణిత రాజ్యాభిలాష భ్రాతృభార్య సమేతో వనం ప్రవివేశ. తండ్రి గారి మాట వలన రాజ్యాభిలాషను లెక్కించక తమ్మునితో భార్యతో కలిసి వనమును ప్రవేశించను. విరాధకర దూషణాదీన్ కబంధ బాలినౌ జఘాన. విరాధుని కరుణి దూషణాది రాక్షసులను కబంధ బాలులను వధించను. బద్ధ్వా చాంబోనిధిం నశేష రాక్షసకులక్షయం కృత్వా దశాననాపహృతాం భార్యాం తద్వధాదపహృతకళంకామపి అనల ప్రవేశ శుద్ధాం అశేష దేవేశ సంగైః సంస్తూయమానశీలాం జనకరాజతనయాం అయోధ్యామానిన్యే. సముద్రమున సేతువును కట్టి అశేష రాక్షసకుల క్షయమును చేసి దశానను చేత అపహరింపబడిన దానిని దశానన వధచేతనే కళంకము తొలగినదైనను అగ్ని ప్రవేశముతో పరిశుద్ధురాలనైన దానిని సకల దేవేశులతో స్థితించబడుతున్న శీలము కలదానిని జనకరాజపుత్రిని సీతను అయోధ్యకు తీసుకుని వచ్చను. తతస్తయోః అభిషేకమంగళం మైత్రేయ సతేనాపి వక్తుం న శక్యతే సంక్షేపేణ శ్రూయతాం. ఇక ఆ తర్వాత సీతారాముల అభిషేక మంగళ కార్యము 100 ఏళ్లు వర్ణించిన చెప్పజాలము
సంక్షేపముగా వినుము. లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణ సుగ్రీవాంగద జాంబవద్దనుమత్ ప్రభృతిభిః సముత్పల్లవదనైః ఛత్ర చామరాదియుతైః సేవ్యమానో బ్రహ్మేంద్రాగ్నియమ నిర్నృతి వరుణవాయు కుబేరేశాన ప్రభృతిభిః సర్వామరైః వసిష్ఠ వామదేవ వాల్మీకి మార్కండేయ విశ్వామిత్ర భరద్వాజాగస్య ప్రభృతిభిః మునివరైః ఋగ్యజుస్సామాద్యైః సంస్తూయమానో నృత్తగీతా వాద్యాద్యఖిలమంగళవాద్యైః వీణా వేణుమృదంగభేరీ పటాః శంఖకాహళ గోముఖ ప్రభృతిభిః సునాदैः సమస్తభూభృతాं मध्ये सकललोकरक्षणार्थं यथोचितमभिषिक्तो दाशरथिः कोसलेन्द्रो रघुकुलतिलको जानकीप्रियो भातृत्रयप्रियः सिंहासनगतः एकादशाब्दसहस्राणि राज्यमकरोत्. లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణ సుగ్రీవ అంగద జాంబవత హనుమంతుడు మొదలగు వారు వికసించిన ముఖము గలవారై చిత్ర చామరములు ధరించిన వారిచే సేవించబడుచు బ్రహ్మ ఇంద్రాగ్ని యమనిర్ రుతి వరుణ వాయు కుబేర ఈశానులు మొదలగు సకల దేవతల చేత వశిష్ఠ వామదేవ వాల్మీకి మార్కండేయ విశ్వామిత్ర భరద్వాజ అగస్వ ప్రభృతి ముని శ్రేష్ఠుల చేత ఋగ్వజు సామాదులతో కీర్తించబడుచు నృత్త గీత వాద్యాది అఖిల మంగళ గోముఖ ప్రభృతి సునాదములతో సకల రాజన్యుల మధ్యలో సకల రోజ లోక రక్షణార్థము యథోచితముగా అభిషేకించబడిన దశరథ పుత్రుడు కోసలేంద్రుడు రఘుకుల తిలకుడు జానకీ ప్రియుడు లక్ష్మణ భరత శత్రుఘ్న భ్రాతృప్రియుడు సింహాసనమును అధిష్ఠించి 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసెను. భరతోపి గంధర్వ విషయ సాధనాయ గశ్చన్ సంగ్రామే గంధర్వకోటిస్తిస్రో జఘాన. భరతుడు కూడా గంధర్వ రాజ్యమును సాధించుటకు వెళ్ళి యుద్ధమున 3 కోట్ల గంధర్వులను వధించెను. శత్రుఘ్నేనాప్యతి బలపరాక్రమో మధుపుత్రో లవణో నామ రాక్షసేశ్వరో నిహతః మధురాచ నివేశితాః. శత్రుఘ్నుడు కూడా అతి పరాక్రమము కల మధుపుత్రుడు అయిన లవణుడను రాక్షసేశ్వరుని వధించెను. మధురానగర రాజ్యమును అధిష్ఠించెను. ఇత్యేవమాద్యతి బలపరాక్రమ విక్రమణై అతిదుష్ట నిబర్హణాద్యా శేషస్యాస్య జగతః నిష్పాదస్థితయో రామలక్ష్మణ భరత శత్రుఘ్నాః పునరపి దివమారూఢాః. ఇట్లు అతి బలపరాక్రమ విక్రమముల చేత అతిదుష్టులను వధించుట వలన ఈ సకల జగత్తు యొక్క స్థితిని ఏర్పరిచిన వారే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలా వైకుంఠమును అధిరోహించిరి. ఏపి తేషు భగవదంశేషు అనురాగిణః కోసల నగర జానపదాః తేపి తన్మనసః తత్సాలోక్యమవాపుః. ఇక ఆ భగవదాంశులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు అనురాగము గలవారు కోసల నగర ప్రజలు కూడా వారి యందే మనసు నుంచి ఉన్నవారు కాన వారిలోకమునకే చేరిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాయ ఇతి కోసల నగర ఇత్యాది నా తద్వాసిన ఉచ్యంతే. విష్ణు చిత్తి వ్యాఖ్య కనుమది అని కోసల నగర అనుచుటచే కోసల నగర వాసులు చెప్పబడుచున్నారు. ఆర్తి దుష్ట సంహారిణ రామస్య హి కుశలవౌ ద్వౌ పుత్రౌ లక్ష్మణస్యాంగద చంద్రకేతు తక్షక పుష్కళో భరతస్య సుబాహు సూరసేనో శత్రుఘ్నస్య. అతి దుష్టులను సంహరించిన రామునికి కుశలవులను 2 పుత్రులు, లక్ష్మణునికి అంగద చంద్రకేతవులు, భరతునికి తక్షక పుష్కలులు, శత్రుఘ్నికి సుబాహు సూరసేనులను 2 పుత్రులు కలిగిరి. కుశస్యాతిథేహే అతిథేరపి నిషదః పుత్రోభూత్. కుశునికి అతిథి పుత్రుడు నిషధుడు. నిషదస్యాపి అనలః తస్యాపి నభః నభసః పుండరీకః తత్తనయః క్షేమధన్వా తస్య చ దేవానికా తస్యాప్యహీనగుః అహీనగోరపి గురోః తస్య చ పార్యాత్రః పార్యాత్రాత్ బలః బలాశ్చలః తస్యాప్యుత్కతః కః ఉత్కాశవజ్రనాభః తస్మాశ్చంకణః తస్మాద్విషితాస్వః తతస్య విశ్వసహో జన్యే. నిషధునికి అనలుడు పుత్రుడు, అనలుకి నభుడు, నభునికి పుండరీకుడు, పుండరీకునికి క్షేమధ్వన్వ, అతనికి దేవానీకుడు, అతనికి అహీనగుడు, అహీనగునికి గురువు, అతనికి పార్యాత్రుడు, పార్యాత్రునికి బలుడు, బలునికి చలుడు, అతనికి ఉత్కుడు, ఉత్కునికి వజ్రనాభుడు, అతనికి శంఖనుడు, అతనికి యుషితాశ్వుడు, అతనికి విశ్వసహుడు కలిగిరి. తస్మాదిరణ్యనాభః మహాయోగీశ్వరాంగ్నైమినే శిష్యాత్ యాజ్ఞవల్క్యాత్ యోగమవాపః. విశ్వసహునికి హిరణ్యనాభుడు కలిగెను. ఇతను మహాయోగీశ్వరుడైన జైమిని శిష్యుడైన యాజ్ఞవల్కుని వలన యోగమును పొందెను. హిరణ్యనాభస్య పుత్రః పుష్యః తస్మాద్ధ్రువసంధిః తతః సుదర్శనః తస్మాదగ్నివర్ణనః తతశ్చ శీఘ్రః
శీఘ్రగः తస్యాపి మరుః పుత్రోऽభవత్. హిరణ్యనాభిపుత్రుడు పుష్యుడు. పుష్యునికి ధ్రువసుంది, అతనికి సుదర్శనుడు, అతనికి అగ్నివర్ణుడు, అతని వలన శీఘ్రగుడు, అతనికి మరువు పుత్రుడు. యోసౌ యోగమాస్తాయ అద్యాపి కలాపగ్రామమాశ్రిత్య తిష్టతి. మరువు యోగమును అధిష్ఠించి నేటికి కలాప గ్రామముననున్నాడు. ఆగామి యుగే సూర్యవంశ క్షత్ర ప్రవర్తిత భవిష్యతి. రాబోయే యుగములో సూర్యవంశ క్షత్రియులను ప్రవర్తింపచేయును. తస్యాత్మజః ప్రశుశుక్రః తస్మాత్ సుసంధిః తతశ్చాప్యమర్షః తస్య చ సహస్వాన్ తతస్య భవ. మరుపుత్రుడు ప్రశుశ్రుకుడు, అతనికి సుసంధి, సుసంధికి అమర్షుడు, అతనికి సహస్వంతుడు, అతనికి విశ్వభవుడు కలిగిరి. తస్మాచ బృహద్బలః యోర్జునతనయేనాభిమన్యునా భారతయుద్ధే క్షయమనీయత. విశ్వభవునికి బృహద్బలుడు, ఇతను భారత యుద్ధమున అర్జునుడి పుత్రుడైన అభిమన్యుని చేత క్షయింపచేయబడెను. ఏతే హి ఇక్ష్వాకు భూపాలాః ప్రాధాన్యేన మయేరితాః ఏతేషాం చరితం శృణ్వన్ సర్వపాపైః ప్రముచ్యతే. వీరు ఇక్ష్వాకు రాజులు, ప్రధానముగా నేను చెప్పితిని. వీరి చరిత్రను వినినవారు సకల పాపముల నుండి విముక్తులయ్యెదరు. పఠత్యేషాంతు చరితం యో వై శ్రద్ధా సమన్వితః సర్వాన్ కామాన్ అవాప్యేహ హ్యంతే స్వర్గే మహీయతే. శ్రద్ధగా వీరి చరితమును చదివినవాడు సకల కామనలను పొందును, అంతమున స్వర్గమున విరాజిల్లును. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే చతుర్థాంశే చతుర్థోధ్యాయః. శ్రీరామచరితం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.